బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చెందగా లేబర్ పార్టీ విజయం సాధించింది. అనంతరం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ లేబర్ పార్టీ నేత కిర్ స్టార్మర్కు అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని చెప్పారు బ్రిటన్ ప్రధాని. అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్థన్ అలర్టన్లో పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ 322 సీట్లు కాగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న లేబర్ పార్టీ 400 మార్కు దిశగా పయనిస్తోంది. అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ ప్రసంగించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మీ అందరికీ కృతజ్ఞతలు, మన దేశాన్ని మీరు మార్చారన్నారు కీర్. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచిందని, దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలు పెడదామని పిలుపునిచ్చారు కీర్ స్టార్మర్.